వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంత్ తాడూర్. నేను అండ్ అయాన్ బ్రో అండ్ ఫిరోజ్ బ్రో మేము ముగ్గురం కలిసి ఈరోజు అయితే గుంటూరుకి వెళ్తున్నాం అనమాట. గుంటూరు ఎందుకు వెళ్తున్నాం అంటే నార్మల్గా అక్కడ నేచర్ ఎంజాయ్ చేయడానికి అండ్ బీచ్ వెళ్తే మేము బీచ్ కూడా వెళ్ళొచ్చు. సో బీచ్కి వెళ్ళే వీడియోస్ కూడా వచ్చినా సరే ఈ ఉడకకు మాత్రం చెమటలు పక్కా పోస్తాయి అనమాట. మొత్తం ముఖం చూడండి ఎట్లయిందో. అయాన్ బాయ్కి తెల్లగా ఉన్నాడు మనిషి మంచిగా. ఫిరు ఫిరు చూడు ఏం చేస్తున్నావు? ఎప్పుడు చూసినా ఎయిటింగేనా బ్రో? వాళ్ళది విజయవాడ వచ్చినాం. బ్యూటిఫుల్ నేచర్. దుర్గమ్మవారి గుడికి వెళ్ళాలి విజయవాడ వస్తే. సూపర్ ఉంది బ్రో వ్యూ. బ్రో ఎంత అదిరిపోతున్నారా బాబు, అర్థం కాదు. చల్లటి గాలిలో ఉన్నాం. మొత్తానికి అయితే ట్రైన్ దిగేసాము. ట్రైన్ దిగేసి గుంటూరు జంక్షన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ బిహైండ్ ది సీన్ ఏమేమి ఉందో చూపిస్తాం. గుంటూరు స్టేషన్ కూడా సూపర్ ఉంది. గుంటూరు స్టేషన్ నాకు నచ్చేసింది, చాలా బాగుంది. ఎస్కలేటర్స్ ఉన్నాయి మంచిగా. ఓన్లీ ఫర్ ఎస్కలేటర్ ఇది కట్టింది. ట్రైన్ చూడండి అక్కడ ఉంది. ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఎగ్జిట్ అయ్యి స్టేషన్కి ఒకటి వెళ్ళిపోవాలన్నమాట. గుంటూరు స్టేషన్ బయటకు వెళ్ళిపోయి ఇక స్టార్ట్. మంచి ఎన్విరాన్మెంట్ కూడా ఎంజాయ్ చేయాలి. సో గైస్ ఈరోజు మేమైతే మన ప్రజెంట్ ఇప్పుడు గుంటూరు జంక్షన్లో అయితే ఉన్నాం. సో నెక్స్ట్ టైం జరుగుతుంది మొత్తం ఇప్పుడు శ్రావణ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాడు. సో మ్యాక్స్ 2 days ఇక్కడ ఉండడానికి ప్లాన్ చేశాం. సో లగేజ్ మొత్తం వేసుకొని వచ్చాం, చూద్దాం. సో అప్పుడు దాకా శ్రావణ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మొత్తం జనాలతో నిండిపోయింది. ఓ లోపల ఇంకా ఉన్నారు కదా జనాలు, చాలా మంది జనాలు ఉన్నారు. కొద్దిగా చల్లగాలి తగ్గుతుంది ఎంతసేపటికి. ఇప్పటి వరకు చల్లగాలే లేదు, చల్లగా ఉంటుంది. సో మొత్తానికైతే గుంటూరు స్టేషన్ బయటకైతే వచ్చేసాము. ఇక్కడ ఒక ట్రైన్ ఉంది చూడండి, బొమ్మ జస్ట్ అది. गुंटूर रेलवे स्टेशन. आई लव इंडिया, इंडियन फ्लैग. इसके बाद में సో पूरा क्या होता है बोलते रफ हो जाता है. ఒక ఫేస్ వాష్ పెట్టుకున్నాను. ఆ ఫేస్ వాష్ పెట్టుకుంటే కొద్దిగా ముఖం అంతా గ్లో వచ్చింది. స్ట్రీట్స్ ఆఫ్ గుంటూరు. గుంటూరు చూడండి ఎంత బాగుందో. చిన్న ఏరియాలు అంతా మొత్తం చిన్న ఏరియాలు. ఈ చిన్న ఏరియాలోనే మరి చిన్న కన్స్ట్రక్షన్స్. ఇల్లులు కూడా చూడండి వాళ్ళు చిన్నగా ఉన్నాయి కదా. ఏరియాస్ మంచిగా ఉన్నాయి అనమాట. చాలా బాగా నచ్చింది నాకు. కానీ ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడే అయన్ బ్రో వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఇట్లా తినేసి చిల్ అవుతున్నాం, కూర్చున్నాం. ఇప్పుడే చిన్న తమ్ముడు థమ్స్అప్ కూడా తెచ్చాడు. నీ పేరేం పేరు? సోహన్. ఇతను ఎవరో కాదు, సోహన్ అయన్ బ్రో వాళ్ళ మామ వాళ్ళ అబ్బాయి. సోహన్ ఏం చదువుతున్నావు నువ్వు? 7th క్లాస్. మరి స్కూల్కి పోలేదు ఈరోజు? ఇగో ఇట్లాంటి వాళ్ళు ఉన్న వాటికి చిన్న పోరాలు చెడిపోతారు. సో మామ తిన్నాం కదా బిర్యానీ తిన్నాం కాబట్టి థమ్స్అప్. వాట్ ఏ బ్యూటిఫుల్ సన్సెట్ చూడండి మా. ఫీనిక్స్ మాల్కి అయితే వచ్చామన్నమాట. నేను అయాన్ బ్రో అండ్ వాళ్ళ వాళ్ళ తమ్ముళ్ళతోటి ఇక వచ్చామన్నమాట. పోయి రావట్లేదే. ఫీనిక్స్ మాల్ కూడా చూద్దాం ఎట్లయిందా. లిఫ్ట్ వచ్చింది. చాలా మాల్ చూడండి, ఫీనిక్స్ మాల్ చాలా బాగుంది కదా. క్లోజింగ్ టైం అనుకుంటా, మొత్తం మూసేస్తున్నారు. మొత్తానికైతే వచ్చేసాము. సినిమాస్ మైత్రి సినిమాస్. మైత్రి మూవీ మేకర్స్ ఉంటారు కదా,
మైత్రి సినిమాస్కి అయితే వచ్చేసాము. నా ఫేవరెట్. నాకు ఈ యొక్క వాతావరణం రాగానే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది, హైప్ వస్తుంది. బ్రో ఏ సినిమాకి వెళ్తున్నాం? ఆయా ఇప్పుడు రాయనన్నారు కదా ఇట్లా మార్చారేంది? ఆయ్ అంటున్నావు మళ్ళీ ఆయ్ సినిమాకి వెళ్తాం. సూపర్ సూపర్ ఉంది. ఫ్రాంకీ అంట, మన ఖమ్మంలో ఫ్రాంకీ తిన్నాం, గుర్తుందా? ఫ్రాంకీ వీడియో కూడా వస్తుంది చూడండి మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో. ఫ్రాంకీ కూడా నార్మల్ ఫ్రాంక్సే నీకు పెడతా కానీ నీకోసమే బ్రో ఇవన్నీ. చూడండి ఇక్కడ అంబియన్స్ కూడా ఎంత బాగుందో. ఈ ఫియోనిక్స్ మాల్లో అక్కడ ఫుడ్ కోర్ట్ అని రాసింది కదా, సెకండ్ ఫ్లోర్. అక్కడ నుంచి మొదలు పెడితే ఇదంతా ఫుడ్ కోర్టే, ఇదంతా ఫుడ్ కోర్టే. చూడండి అసలు మెయిన్ అసలు అంబియన్స్ చూడండి ఎంత అంటే ఎంత బాగుందో, చాలా క్లీన్గా ఉంది. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే పుష్ప లారీ యొక్క మూతిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది భలేగా ఉంది. గోఫో అంట, గోఫో దాబా భలేగా ఉంది కదా, ఇక్కడ చాలా బాగుంది. సో చూడండి ఎంత బాగుంది అంబియన్స్. ఊరి అమ్మాయి ఏదో దయ్యాల కంపలోకి వెళ్ళినట్టే ఉంది ఇదంతా. వారే వా సూపర్ ఉంది కదా, కనపడుతున్నా లేదా మీకు? వారే వా ఓసారి ఫోన్ చేయరా. బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా దాని ఏమంటారు స్కేరీ హౌస్లో పోయినట్టుంది, చాలా బాగుంది కదా. ఓ ఫుల్ జనం చూడండి ఎంత బాగుందో. సో ఫ్రెండ్స్ ఐ మూవీ అయితే చూసాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది, ఫన్నీ అండ్ ఎంటర్టైనర్ మూవీ అనమాట. ఫ్యామిలీతో పోండి, చాలా అంటే చాలా బాగుంది. బ్రో మూవీ ఎలా అనిపించింది? 2024 ఇస్ ద బెస్ట్ మూవీ అండ్ చాలా బెస్ట్ మూవీ తీశారు. అండ్ ఎమోషన్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అసలు ఎక్కడ పోలేదు మూవీలో. ఫన్ మాత్రం ఫుల్ ఉంది. మూవీ అయితే తప్పకుండా చూడండి. నాకైతే మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. జస్ట్ మై ఒపీనియన్, డోంట్ మిస్ ఇట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట. ఇక రేపు పొద్దున కలుద్దాం. రేపు పొద్దున మళ్ళీ ఇంకొక లొకేషన్కి అయితే వెళ్ళాలి. మ్యాక్సిమం బీచ్కి వెళ్తాం అనుకుంటా రేపు పొద్దున. సో రేపు పొద్దున కలుస్తాం. హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసరికి లేట్ అవుతుంది. నేను అయాన్ బ్రో అండ్ ఫిరోజ్ బ్రో మేము ముగ్గురం కలిసి చీరాల బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే ఇట్లా బయలుదేరాం. ఇంతసేపు ఎండలో ఉంటే మంచి విటమిన్స్ వస్తాయని అనుకుంటే ఇదంతా మారుతుంది వెనకంతా ఎండకి. ఇక నేను అయాన్ బ్రో ఫిరో బ్రో ముగ్గురం కలిసి టిఫిన్ చేయడానికి అయితే వచ్చాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉంది. వేడి వేడి బోండా రెడీ బ్రదర్. వడలు అమ్ముకుంటాడు, వడలు అమ్ముకుంటాడు. సో తినడం అయితే అయిపోయింది. మన బోండా టేస్ట్ బాగుంది, జనరల్గా ఉంది టేస్ట్. ఇంకా నాకు ఖమ్మంలో బెటర్ అనిపించింది. ఇప్పుడు ఆటో ఎక్కిన చీరాలకి వెళ్ళాలంటే ఇక్కడ ఆటోలో కొద్దిగా రేట్లు ఎక్కువ చెప్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్తున్నాను ఇప్పుడు. సో బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ బస్ స్టాండ్లో చీరాల బస్ ఎక్కాలి. గుంటూరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. బస్సు రావట్లేదు కదా అని చెప్పేసి కోక్ తీసుకున్నాను. కోక్ వేసుకొని చల్లబడదాము. ఎవరి స్పూఫో గమనించండి. పచ్చని పొలం మొత్తం బంద్ ప్రకటించారు. షాపులు గీపులు గిట్టుకు అన్ని బంద్ ఉన్నాయి. చూడండి బస్సును కూడా ఆపారు. ఆ బస్సునే, ఆ బస్సు కాదు ఈ బస్సును కూడా ఆపారు. బీచ్ యొక్క ఎంట్రన్స్ కి అయితే నేను వచ్చేసాను అనమాట. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చీరాల బీచ్ కి అయితే వచ్చేసాను. పడవలు చూడండి, పడవలు చూస్తుంటే నాకైతే ఉప్పిన సినిమానే గుర్తొస్తుంది. చూడండి ఎంత బాగుందో చూడండి, అసలు ఆ వ్యూ చూడండి. ఇక్కడ బోట్స్ చూడండి, ఈ బోట్స్ ఎంత బాగా మత్స్యకారుల బోట్స్ ఇవన్నీ సూపర్ సూపర్. అబ్బాబ్బాబ్బాబ్బా నెక్స్ట్ లెవెల్ కదా. పోయినసారి బాపట్ల బీచ్, సూర్యలంక బీచ్ కదా, ఆ బీచ్కి వచ్చాను. సేమ్ వైపు వచ్చింది అప్పుడు కూడా, చాలా చాలా బాగుంది. అప్పుడు ఇంకా తడిసి వేరే లెవెల్లో ఆడుకున్నాను. నా యూట్యూబ్ బ్లాగ్లో చూడండి మీరు, మీకు ఆ వీడియోస్లో కనపడుతుంది. ఒక 3D టైప్ ఆఫ్ యానిమేషన్ ఇట్లా వస్తుంది నా మైండ్లోకి అయితే. సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుంది? గైస్ లిటరల్లీ చెప్తున్నా, పర్సనల్ ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ అయితే షేర్ చేస్తున్నా. బాపట్ల బీచ్ కన్నా 1000 రేట్స్ ఆఫ్ చీరాల బీచ్ బెస్ట్. ఎందుకంటే ఈ లొకేషన్, ఈ వైబ్ సో పీస్ఫుల్. వావ్. ఆ బోటు పాపం దాన్ని నెట్టుకుంటూ వచ్చారు. పాపం ఎంత కష్టపడుతున్నారు చూడండి.
the next day. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసరికి వెళ్ళి 5 అయింది. ఇప్పుడే ఎక్కాము గోల్కొండ ఎక్స్ప్రెస్. మా వాళ్ళు పడుకున్నారు వెనకాల, నేను కూడా ఇక్కడ పడుకోవాలి. అమ్మ వెళ్ళిపోతున్నాం. మొత్తం అంతా వచ్చిన పని అంతా అయిపోయింది. బీచ్లో ఎంజాయ్ చేసాము. నేను ఖమ్మం వెళ్తున్నాము. ఖమ్మం వెళ్ళాక ఖమ్మంలో వెళ్దాం. ఊరు వచ్చిన తర్వాత ఈ జనాలు చూడండి, ఎంతమంది జనం. వీళ్ళందరూ ఎడిపోతున్నారు, నాకు అర్థం కావట్లేదు. వరద బాధితులాగా జనాలు. అమ్మో. సో మొత్తానికైతే ఖమ్మం వచ్చేసాం అనమాట. అసలు ఆ రైల్వే స్టేషన్లో ఏంది మా ఖమ్మంలో అమ్మో అంతమంది జనాలు. ఆ జనాలు చూసి ఫస్ట్ టైం నాకే ఆశ్చర్యం అనిపించింది. టిఫిన్ చేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఫ్రెండ్స్, అది మరి వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.